హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఏవైటీ అయన్ అద్వైత యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మా అద్వైత స్వామి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పేసేయండి. వాళ్ళ డాడీ స్వామి ఇంకా తమ్ముడు స్వామి ముందే వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా అద్వైత స్వామి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. మాకైతే భద్రకాళి టెంపుల్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. సో మార్నింగే స్వాములు 4కి లేచి ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయారు. మార్నింగే కాబట్టి వాకింగ్లా ఉంటుందని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. దీన్ని 625 ADలో చాళుక్య రాజు పులకేశిన్ నిర్మించారంట. ఇప్పుడైతే ఇది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. రాజగోపురం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నగా డ్యామ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మా స్వామి అయితే ఏదో చెప్పుకుంటూ తల కొట్టుకుంటుంది. చూడండి, ఇదే ఆ డ్యామ్. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. స్వాములు అయితే డైలీ ఒక్కొక్క టెంపుల్కి వెళ్తారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి భద్రకాళి టెంపుల్కి వచ్చారు. సో మేము కూడా వెళ్ళామన్నమాట వాళ్ళతోని, స్వాములతోని. లోపలికి ఎంటర్ కాగానే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కార్స్, బైక్స్, వెహికల్స్ ఏమైనా పార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ కార్స్, వెహికల్స్, బైక్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇదంతా గుడి ప్రాంగణము. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం రష్ ఉన్నారు. అలాగే ఫ్రైడే కాబట్టి అమ్మవారి అలంకరణ జరుగుతుందంట. సో 1 hour వెయిట్ చేసాము. ఈలోపు మా పిల్లలు ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారో. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, అయ్యప్పలు కూడా దర్శనానికి వస్తున్నారు. ఇది గుడి ముందు. తను మా అద్వైత స్వామి వాళ్ళ డాడీ స్వామి. ఇంకా గుడిలో యాగశాల, గోశాల కూడా ఉంటుంది. యాగశాలలో అప్పుడప్పుడు హోమాలు కూడా జరిపిస్తుంటారు. ఇప్పుడైతే మేము దర్శనానికి గర్భగుడిలో వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి, సాక్షాత్ అమ్మవారే అక్కడ నిల్చొని ఉన్నట్టుగా ఉంది కదా. చాలా అద్భుతంగా జరిగింది దర్శనము. అప్పుడే అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఇంకా బయటికి వచ్చేసి మా పిల్లల్ని ఫొటోస్ దిగమంటే అస్సలు దిగట్లేదు. చూడండి ఎలా ఏడుస్తున్నారో. అయన్, అద్వైత, యోహిత్, తరుణ్. ఇక్కడైతే మేము ప్రసాదం తింటున్నాము. అద్వైత స్వామి ఇంకా అయన్ హాయ్ చెప్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా వీలుంటే వచ్చి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారిని. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. అయ్యను ఇంకా అద్వైత స్వామి అయితే వచ్చేస్తున్నారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.